మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో కన్న కూతురునే తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో వియ్యంకుల ఇంటిపై సదరు తల్లిదండ్రులు బంధువులతో కలిసి మూకుమ్మడి దాడికి దిగారు. దీనిని అడ్డుకోపోయిన అల్లుడు, వియ్యంకులు వారి బంధువుల మీద కారంపొడి చల్లి దొరికినోళ్లను దొరికినట్టుగా చితకబాది భయానక వాతావరణం సృష్టించారు. చివరకు తమ కూతురుని బలవంతంగా కారులో ఎక్కించుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒకే గ్రామానికి చెందిన శ్వేత, ప్రవీణ్ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే శ్వేత కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించకపోవడంతో 4 నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి ముచ్చట తెలుసుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు కొడుకు, కోడలిని ఇంటికి తీసుకొచ్చి తమ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో నూతన దంపతులు ఉద్యోగాన్వేషణలో పడ్డారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు శ్వేతకు తమ ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి చివరకు ఆస్తి వద్దని కూతురుతో రాయించుకున్నారు. అయినా పేదింటి అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. మరోవైపు శ్వేత అత్తారింటి దగ్గర ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండగా ఒక్కసారిగా ఇంటి ముందు కారు ఆగింది. ఏంటా అని చూసేలోపే శ్వేత తల్లిదండ్రులు బాల్ నరసింహ, మహేశ్వరులు కొంతమందిని పోగేసుకుని మూకుమ్మడిగా దాడికి దిగారు. ఇంట్లో ఉన్న శ్వేతను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. శ్వేతను బయటకు తీసుకెళ్లే క్రమంలో ప్రవీణ్, అతని తల్లి అడ్డుకునేందుకు యత్నించగా వాళ్లపై దాడికి దిగారు. యువతి మాత్రం కుటుంబ సభ్యులను ఎదిరించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఆ సమయంలో ఒకరు కాళ్లు పట్టుకోగా మరొకరు చేతులు పట్టుకుని బలవంతంగా కారులో ఎక్కించారు. ప్రవీణ్ తన భార్యను కాపాడుకునేందుకు శక్తికి మించి పోరాడాడు. వాళ్లను అడ్డుకోవడంతో పాటు కారు అద్దాలను ధ్వంసం చేయబోయాడు. అదే సమయంలో అతని సోదరుడు కూడా కర్రలతో దాడికి యత్నించాడు. ఎవరేం చేసినా పట్టించుకోకుండా శ్వేతను తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. శ్వేత కుటుంబం దాడిలో ప్రవీణ్ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను కళ్ల ముందే కిడ్నాప్ చేయడాన్ని ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. నా భార్య నాకు కావాలంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాల్ నరసింహ కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలై 11 తారీఖు లవ్ మ్యారేజ్ చేసుకున్నా. 4 months అవుతుంది. బయట ఉన్నా. ఫీవర్ వచ్చిందని ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తే 2 days నుంచి కొట్టినారు. కొట్టి కంప్లైంట్ ఇస్తే పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకుంటా అన్నారు. నిన్న పొద్దుగాల 8 గంటలకు వచ్చి కారం పొడి చల్లి సాకులతోటి కటింగ్ పెట్టలతో పొడిచి మా వైఫ్ని తీసుకెళ్ళినారు చంపేస్తాని. మరి ఎక్కడ ఉందో తెలుస్తలేదు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళతో గంట ఆగు అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం సమాచారం లేదు.